పట్టుకుని ఎఫ్ఐఆర్ చేసింది, పోలీస్ కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అతను భార్య పిల్లల యొక్క ఒత్తిడి మేరకు నేను మనిషిగా బతికుంటాం అనవసరం, కలియుగ ఇలవేల్పోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో చేయి పెట్టి పాపం చేశాను, మనిషి జన్మగా చేయకూడనంత పాపం చేశాను, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మా పూర్వీకుల నుంచో నేను సంపాదించిన ఆస్తులు మొత్తాన్ని స్వామివారికి అప్పచెప్తాను అని చెప్పి అప్పచెప్పాడు. ఇట్లాంటి వెనకేసుకు వస్తుంటే వెనకేసుకు రాలా. అట్లాంటి చిన్న తప్పులు ఏముందయ్యా, పెద్ద పెద్ద నేరాలు సుమారుగా 230 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్టేసినట్టు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అయి తను కేసుతాను రాజీ చేసుకోవడం కన్నా పాపం ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంటెక్స్ట్లో చెప్పారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జనం సొమ్ము 230 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి కేసు అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని బెదిరించి ఆ కేసుని క్లోజ్ చేసుకోవడం కంటే కూడా అది పెద్ద నేరమేం కాదయ్యా, పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పాడు, పంతులు గారు చేసిందని. ఏ తప్పేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవమే కదా. చంద్రబాబు చేసిన పాపం కన్నా, చంద్రబాబు కన్నా దగాకోరేం కాదు కదా అక్కడ జరిగిన పని. అంతకన్నా దివాళా కోరుతాను, అంతకన్నా నీతి మాలినతనం. ప్రజలు ఓట్లేసింది నీ కేసులు మూయించుకుంటాక 230 కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నీలో నీతి ఉంటే ట్రైల్ అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముత్యంలాగా బయటికి ఎందుకు రాలేకపోయావు? కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైల్లో వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరం తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విత్డ్రా పిటిషన్స్ వేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామణి కేసు పెద్ద కేసా, 180 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. దీంట్లో తప్పేంటి? ఎవరిది నీతి, ఎవరిది నీతి ఏమంటా, ఎవరిది నీతి లేనితనం అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆ రవికుమార్ ఎవరు ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు? 100-150 కోట్లు ఆస్తి దేవుడికి ఇచ్చి నన్ను మన్నించండి అని చెప్పి అడిగాడు. నువ్వేం చేశావు? 230 కోట్లు కొట్టేశావు జనం సొమ్ము. ఆ కొట్టేసిన సొమ్ము కేసు కడితే ఆ కేసు మూయించుకున్నావు. ఇవాళ ఏది తప్పు అన్న? పరకామణి పెద్ద నేరమా? చంద్రబాబు మూయించుకున్న నేరం స్కిల్ డెవలప్మెంట్ పెద్ద నేరమా? లిక్కర్ది పెద్ద నేరమా? పరకామణిది పెద్ద నేరమా? ఎవరిది పెద్ద నేరం? సిగ్గు కూడా పడతలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి దమ్ముంటే. మీరు కేసులు ఏ రకంగా క్లోజ్ చేయించుకున్నారు? ఇది నీత్యా, నైతికమా? మీరు మళ్ళీ నైతిక విలువల గురించి, నీతుల గురించి మాట్లాడటం